కానీ 1 and 6 అనే కోడ్ చాలా అంటే ఈజీగా ప్లస్ రెండోది కొత్త రాష్ట్రం అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఉమ్మడి రాజధాని కూడా లేదు. ఓకే, ఉమ్మడి రాజధాని ఈ స్టేటస్ కూడా లేదు. అంటే ఏమీ లేని ఇప్పుడు కూడా సంటిపిల్ల అది. ఓకే, ఈ సంటిపిల్ల ఇప్పుడన్నా పెరగాలి కదా. ఇప్పుడన్నా పెరగాలంటే 1 and 6 కోడ్ అంటే 6 అంటే శుక్రుడు అంటే ఫ్లారిష్ అవ్వడం, అంటే మంచిగా మంచి సాధనలోకి రావడం, మంచిగా డబ్బులు సంపాదించుకోవడం. అంటే రాష్ట్రంలో రాజకీయం నడుచుద్ది, సంక్షేమం నడుచుద్ది, ప్లస్ ఫ్లారిష్ కూడా అవుద్ది. కాబట్టి ఆ ముహూర్తం అయితే కనుక బాగుంటుందని నా ఉద్దేశం. బట్ కానీ అది ఆ శాస్త్రం గురించి నాకు పెద్దగా ప్రావీణ్యం లేదు కాబట్టి మహానుభావులు ఎవరన్నా వాళ్ళకి మంచి సూచనలు ఇస్తే మంచిది. సో చూద్దాం సార్. అంటే ఇంకొక చిన్న ఇదేంటంటే వాళ్ళ సంకల్ప బలం గొప్పగా ఉంది కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల సంకల్ప బలం గొప్పగా ఉంది కాబట్టి ఏ ముహూర్తం అయినా కానీ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేది అది నేను ఖచ్చితంగా దట్ ఈజ్ అల్టిమేట్ అండి. ఓకే, ఎప్పుడు కూడా శాస్త్రాలు పని చేయని స్థితికి కూడా మానవుడు వెళ్ళగలడు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్ అంటాను నేను. ఓకే, ఇంకోటి కూడా చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఓకే, ఏదైనా శాస్త్రాన్నైనా మెడిసిన్ అయినా మోతాదుకి మించి తీసుకోవద్దు. ఓకే, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, అంతవరకే తీసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ఎంతవరకు శాస్త్రాన్నైనా సరే ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. శాస్త్రాలు పనిచేయని స్థితి కూడా వెళ్ళగలడు మనవాడు. ఎప్పుడు నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉండాలి, భగవంతుడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళ సంకల్ప బలం ఉందా, అసలు నీకు అసలు ఏది అవ్వదు. మంగళవారం చేస్తున్నావా, అమావాస్య చేస్తున్నావా, నో నథింగ్. ఓకే, నేను అటువంటి పనులు ఎన్నో చేస్తాను నేను. ఓకే, బట్ అవన్నీ చెప్పేవి కాదు కదా. మన సంకల్పం ఎంత గట్టిగా ఉండి మనం చేస్తే అది అమావాస్య రోజు బయలుదేరు, లేదా పౌర్ణమి రోజు బయలుదేరు, అది ముహూర్తం చూసుకోకపోతే ముహూర్తం చూసుకోగానే బయలుదేరు, నో ప్రాబ్లం, పర్ఫెక్ట్గా జరుగుతుంది అది.